మనం లాస్ట్ రీల్లో మాట్లాడుకున్న బీ ఫాస్ట్ గురించి, స్ట్రోక్ సిమ్టమ్స్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. నేను డాక్టర్ అనురాధ, న్యూరో ఫిజిషియన్, అర్కా హాస్పిటల్స్, విశాఖపట్నం. స్ట్రోక్ విషయానికి వస్తే స్ట్రోక్ లక్షణాలను గుర్తించి పేషెంట్ని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడం చాలా ఇంపార్టెంట్. ఈ లక్షణాలను గుర్తించడానికి మనకు ఉపయోగపడే యాక్రోనిమ్ బీ ఫాస్ట్. బీ అంటే బ్యాలెన్స్, అంటే ఆ వ్యక్తికి బ్యాలెన్స్ తప్పి తూలుతూ నడుస్తారు. ఈ అంటే ఐస్. ఐస్ అంటే చూపు తగ్గడం కానీ, లేకపోతే ఒక కంటిలో చూపు పూర్తిగా కోల్పోవటం కానీ, లేకపోతే ఒక వస్తువు రెండు వస్తువుల్లా కనపడటం కానీ. ఎఫ్ అంటే ఫేస్, అంటే ఫేస్లో సిమెట్రీ తగ్గిపోయి ఒక పక్క ఫేస్ డ్రూప్ అవ్వటం. దీన్ని గుర్తించాలంటే మనం ఆ వ్యక్తిని స్మైల్ చేయమని అడగచ్చు. అలా అడిగినప్పుడు ఆ ఎసిమెట్రీని గుర్తించగలుగుతాం. ఏ అంటే ఆర్మ్. ఆర్మ్ అంటే ఒక పక్క చెయ్యి వీక్ అవ్వటం, దానివల్ల జాలుగా అయిపోవటం. దాన్ని గుర్తించాలంటే ఆ వ్యక్తిని రెండు చేతులు ఇలా ముందుకు చాపమని అడగచ్చు. ఆ వీక్గా ఉన్న ఆర్మ్ ఇలా కిందకి పడిపోతుంది. దాన్ని డ్రిఫ్ట్ అవ్వటం అంటారు. ఎస్ అంటే స్పీచ్. స్ట్రోక్ వచ్చిన వ్యక్తి స్పీచ్ అంటే మాట పూర్తిగా కోల్పోవటం కానీ, స్పష్టత తగ్గడం కానీ, లేకపోతే అవతల వాళ్ళు మాట్లాడుతుంది అర్థం చేసుకోలేకపోవటం కానీ జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే ఇట్ ఈస్ టైమ్ టు యాక్ట్ ఫాస్ట్. టీ అంటే టైమ్, అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్కి కాల్ చేసి పేషెంట్ని వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. థ్యాంక్ యూ.